ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువ ఫోకస్ పెట్టామని ఆయన తెలిపారు. సన్నవరిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా తెలిపారు. 11 పంటల్ని గ్రోత్ ఇంజన్లుగా పరిగణిస్తున్నామన్న మంత్రి వాటిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86% నమోదైందన్న ఆయన రాయితీపై రైతులకు సూక్ష్మ పోషకాలు ఇస్తామన్నారు. వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268